అమెరికా అధ్యక్షుడైనటువంటి డొనాల్డ్ ట్రంప్, రష్యా అధ్యక్షుడైనటువంటి వ్లాదిమిర్ పుతిన్ ఈరోజు అలాస్కాలో భేటీ కాబోతా ఉన్నారు. వీళ్ళిద్దరు ఎందుకు కలుస్తూ ఉన్నారు, వీళ్ళిద్దరి మధ్య ఎందుకు సమావేశం అవుతుంది అని అంటే, మనందరికీ తెలుసు కొన్ని సంవత్సరాలుగా ఉక్రెయిన్కి రష్యాకి యుద్ధం అవుతుందనేసి. ఈ యుద్ధం ఆపేసి శాంతి దూతగా పేరు కొట్టేయాలన్నదే అమెరికా అధ్యక్షుడైనటువంటి డొనాల్డ్ ట్రంప్ యొక్క పంతం. అయితే రష్యా అధ్యక్షుడైనటువంటి వ్లాదిమిర్ పుతిన్ యొక్క పంతం ఏంటంటే, ఉక్రెయిన్తో రష్యా యుద్ధం చేస్తుంది కదా, ఆ యుద్ధంలో ఉక్రెయిన్ యొక్క భూభాగాన్ని కొంత రష్యా ఆక్రమించుకోవడం జరిగింది. ఆక్రమించుకున్నటువంటి ఉక్రెయిన్ భూభాగాన్ని రష్యాలో తమ దేశంలో సంపూర్ణంగా కలిపేసుకొని చట్టబద్ధత కల్పించుకోవాలన్నదే రష్యా అధినేత అయినటువంటి పుతిన్ ఆశయం. ఈ విధంగా రష్యా అధ్యక్షుడైనటువంటి పుతిన్, అమెరికా అధ్యక్షుడైనటువంటి ట్రంప్ రెండు భిన్నమైనటువంటి లక్ష్యాలను కలిగి ఉన్నారు. రెండు భిన్నమైన లక్ష్యాల సాధన కోసం ట్రంప్, పుతిన్ ఈరోజు అలాస్కాలో సమావేశం కాబోతా ఉన్నారు. ప్రధానంగా ఉక్రెయిన్ రష్యా యుద్ధాన్ని ముగించడానికే చర్చలు జరుగుతాయని చెప్పేసి పైకి చెబుతున్నప్పటికీ కూడా తెర వెనుక ఇతర అంశాలు ఉన్నట్లు మనకు తెలుస్తూ ఉంది. అయితే పుతిన్, ట్రంప్ ఇద్దరి సమావేశానికి అలాస్కానే ఎందుకు వేదికగా సెలెక్ట్ చేసుకున్నారు అంటే, ఉక్రెయిన్పై దండయాత్ర కొనసాగిస్తున్నటువంటి పుతిన్ని ప్రపంచంలో ఏకాకిగా మార్చేందుకు పశ్చిమ దేశాలు చేసినటువంటి ప్రయత్నాలు చాలా వరకు విఫలమయ్యాయి. అమెరికా నుంచి రష్యాని దూరం చేసేందుకు కూడా ప్రయత్నాలు జరిగాయి. అమెరికా వద్ద తన ప్రతిష్ట స్థిరంగా చెక్కు చెదరకుండా ఉందని నిరూపించుకోవాలని పుతిన్ భావిస్తూ ఉన్నారు. ఇందుకోసం అలాస్కా సమావేశాన్ని అవకాశంగా వాడుకోవాలని నిర్ణయించారు. అంతర్జాతీయ రాజకీయాల్లో తన పట్టు ఏమాత్రం సడలి లేదని ట్రంప్తో భేటీ ద్వారా పుతిన్ సంకేతం ఇవ్వబోతా ఉన్నారు. సమావేశానికి వేదికగా అలాస్కాను ఎంచుకోవడం వెనుక ఒక వ్యూహం ఉంది. అలాస్కాని చేరుకోవాలంటే ఇతర దేశాల గగనతలం గుండా ప్రయాణించాల్సినటువంటి అవసరం లేదు. అందుకే అలాస్కాని సమావేశానికి వేదికగా సెలెక్ట్ చేసుకున్నారు. ఉక్రెయిన్ అనే కాదు, ఉక్రెయిన్తో పాటు ఇతర యూరోపియన్ దేశాల అధినేతలను కూడా పుతిన్ పక్కన పెట్టేయడం జరిగింది. మేము కేవలం అమెరికాతోనే చర్చలు జరుపుతాము అని చెప్పేసి పుతిన్ అమెరికాతోనే చర్చలు జరపడానికి సిద్ధమయ్యారు. ఇతర దేశాలని పరిగణలోనికి తీసుకోలేదు. చర్చలైనా ఒప్పందమైనా అమెరికాతోనే అని చెప్పేసి పుతిన్ అంటూ ఉన్నారు. ఈ విషయంలో ఉక్రెయిన్ అభ్యంతరం వ్యక్తం చేసినప్పటికీ కూడా పుతిన్ పట్టించుకోలేదు. రష్యా ఆక్రమించుకున్నటువంటి ఉక్రెయిన్ భూభాగాల్ని రష్యాలో అంతర్భాగంగా అంతర్జాతీయ సమాజం గుర్తించాలని పుతిన్ డిమాండ్ చేస్తూ ఉన్నారు. అలాగైతేనే ఉక్రెయిన్తో కాల్పుల విరమణకి మేము సిద్ధమని చెప్పేసి పుతిన్ చెబుతున్నారు. అయితే పుతిన్ డిమాండ్ని ఉక్రెయిన్ వ్యతిరేకిస్తోంది. కబ్జాదారులకు తమ భూమి ఇవ్వబోమని ఉక్రెయిన్ అధినేత అయినటువంటి జెలెన్స్కీ తెగేసి చెప్పేశారు. ఆక్రమిత ప్రాంతాలని రష్యాలో భాగంగా అధికారికంగా గుర్తించేలా ట్రంప్పై ఒత్తిడి పెంచాలన్నదే పుతిన్ వ్యూహంగా కనిపిస్తుంది. మొదట అమెరికా గుర్తిస్తే తర్వాత ఆటోమేటిక్గా ఇతర దేశాలపై ఒత్తిడి పెంచే అవకాశం ఉంటుంది. ఆక్రమిత ప్రాంతాలని వదులుకోకుంటే ఆర్థిక సాయం నిలిపివేస్తామని చెప్పేసి అమెరికా ఉక్రెయిన్ బెదిరించినట్లయితే ఉక్రెయిన్ దారికి వచ్చేస్తుంది అని చెప్పేసి పుతిన్ వాదిస్తున్నారు. అమెరికాకి రష్యాకి మధ్య ఉన్నటువంటి ఆర్థిక బంధం బలపడుతుందా? అమెరికా రష్యా మధ్య ఆర్థిక ద్వైపాక్షిక సంబంధాలపైన ట్రంప్, పుతిన్ చర్చించబోతున్నారు. ఉక్రెయిన్పై యుద్ధం ప్రారంభించినటువంటి రష్యాపై అమెరికా కఠినమైనటువంటి ఆంక్షలను విధించిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ ఆంక్షలను సడలించి ఆర్థిక బంధాన్ని బలోపేతం చేసుకునే దిశగా ఇరువురు నేతలు ఏదైనా ఒప్పందానికి వచ్చే అవకాశం కూడా లేకపోలేదు. ప్రస్తుతం రష్యా ఆర్థిక వ్యవస్థ తీవ్ర ఒత్తిళ్లను ఎదుర్కొంటుంది. అమెరికా సాయంతో గట్టెక్కాలన్న ఆలోచనలో పుతిన్ ఉన్నట్లు తెలుస్తోంది. ఉక్రెయిన్పై యుద్ధాన్ని ఆపడానికి పుతిన్ అంగీకరించినట్లయితే రష్యాకు ఆర్థికంగా అండగా ఉండడానికి ట్రంప్ ముందుకు రావచ్చు. యుద్ధానికి ఫుల్ స్టాప్ పెట్టకపోయినట్లయితే తీవ్ర పరిణామాలు ఉంటాయని ట్రంప్ తాజాగా రష్యాని హెచ్చరించడం కూడా గమనార్హం. అంటే ఈ విషయంలో ట్రంప్ గట్టి పట్టుదలతోనే ఉన్నట్లు మనకు స్పష్టమవుతుంది.
శుక్రవారం అనగా ఈరోజు జరిగే భేటీలో పుతిన్ని ఆయన ఒప్పించడం ఖాయమని పరిశీలకులు అంచనా వేస్తూ ఉన్నారు. యుద్ధాన్ని ఆపేసి శాంతి దూతగా నోబెల్ శాంతి బహుమతి స్వీకరించాలని ట్రంప్ ఆరాటపడతా ఉన్నారు. ఇప్పుడు ప్రపంచం మొత్తం భారత్ వైపే చూస్తుంది. ఎందుకంటే ట్రంప్ వివిధ దేశాల మీద టారిఫ్స్ విధిస్తూ వస్తూ ఉన్నారు. ఈ విధంగా ట్రంప్ చేస్తున్నటువంటి చర్యల్ని చైనా, బ్రెజిల్, యూరోపియన్ యూనియన్, కెనడా, జపాన్, దక్షిణాఫ్రికా, రష్యా వంటి దేశాలు మొదటి నుంచి వ్యతిరేకిస్తూ వస్తున్నాయి. అయితే పెద్ద దేశాల్లో భారత్ మాత్రం అమెరికాని ఇంతవరకు కూడా వ్యతిరేకించలేదు, మెత్తగా వ్యవహరిస్తూ వస్తూ ఉంది అమెరికాతో. కానీ ఇప్పుడు ఇండియా కూడా వ్యతిరేకిస్తుంది. ఎందుకంటే ఈ నెల 6వ తేదీన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారత్ పైన సుంకాలని మరొక 25% పెంచి మొత్తం 50%కి చేర్చడం జరిగింది. దానితో మోదీ ప్రభుత్వం ఒత్తిడికి గురై రష్యన్ చమురు కొనుగోలును ఆపడంతో పాటు వాణిజ్య ఒప్పందంపై జరుగుతున్నటువంటి చర్చలో తమ ప్రతిపాదనలు ఏవైతే ఉన్నాయో వాటిని అంగీకరిస్తుందని ట్రంప్ ప్లాన్ చేసుకున్నారు. కానీ అనూహ్య రీతిలో ప్రధాని మోదీ అదే రోజు రాత్రి ఎదురుదాడి ప్రారంభించి అమెరికాను వ్యతిరేకించడం ప్రారంభించారు. ఎప్పుడైతే మోదీ అమెరికాను వ్యతిరేకించడం ప్రారంభించారో అప్పటి నుంచి ప్రపంచమంతా కూడా భారత్ వైపే చూస్తుంది. అయితే ప్రపంచానికి మనం ఎంతవరకు సహాయకంగా ఉంటామనేది ప్రశ్న. ఏం చేసైనా సరే తమ లక్ష్యాలను సాధించాలనే ఉద్దేశంతో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఉన్నారు. యూరప్ అవ్వనివ్వండి, కెనడా అవ్వనివ్వండి, జపాన్ అవ్వనివ్వండి, మెక్సికో అవ్వనివ్వండి, ఇలాంటి ఇతర మన మిత్ర దేశాల మాదిరిగానే మన దేశంపై కూడా టారిఫ్స్ విధించి మన దేశాన్ని కూడా దారిలోకి తెచ్చుకోవాలని ట్రంప్ అనుకున్నారు. కానీ ఇతర దేశాలకి భారత్కి మధ్య ఉన్నటువంటి తేడా ఏదైతే ఉందో దాన్ని ఆయన గ్రహించలేకపోయారు. అమెరికా అధ్యక్షుడైనటువంటి డొనాల్డ్ ట్రంప్ బ్రిక్స్ దేశాలని టార్గెట్గా చేసుకొని బ్రిక్స్ దేశాలపైనే టారిఫ్స్ని విధిస్తూ ఉన్నారు. అసలు ఎందుకు బ్రిక్స్ దేశాలనే టార్గెట్గా చేసుకుని టారిఫ్స్ విధిస్తూ ఉన్నారు, అసలు బ్రిక్స్ దేశాలు అంటే ఏంటి అనేది తెలుసుకుందాం. బ్రిక్స్ దేశాలను వేటిని అంటారు అంటే బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా. బ్రిక్స్లో బి అంటే బ్రెజిల్, ఆర్ అంటే రష్యా, ఐ అంటే ఇండియా, సి అంటే చైనా, ఎస్ అంటే సౌత్ ఆఫ్రికా. ఈ బ్రిక్స్ అనే సంస్థని ఎవరు స్థాపించారు అంటే వ్లాదిమిర్ పుతిన్. వ్లాదిమిర్ పుతిన్ రష్యా దేశానికి అధ్యక్షుడు. ఈయన ఈ బ్రిక్స్ అనే సంస్థ స్థాపనకి విశేషమైనటువంటి కృషిని చేయడం జరిగింది. ఈ బ్రిక్స్ అనే సంస్థ ఎప్పుడు స్థాపించబడింది అంటే 2008లో. ముందుగా బ్రిక్స్ అనేది బ్రిక్గా ఉండేది. ఈ బ్రిక్లో బ్రెజిల్, రష్యా, INDUA అని పడింది, సారీ అది ఇండియా. బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనాతో స్టార్ట్ అయినటువంటి బ్రిక్ అనేది తరువాత సౌత్ ఆఫ్రికా ఈ బ్రిక్లో 2010లో జాయిన్ అవ్వడంతో బ్రిక్ కాస్త బ్రిక్స్ అయింది. ఇప్పుడు బ్రిక్స్లో 10 దేశాలు ఉన్నాయి. 10 దేశాలతో పాటు 11 పార్ట్నర్ దేశాలు కూడా ఉన్నాయి. ఈ బ్రిక్ దేశాలకు సంబంధించినటువంటి ఈ బ్రిక్ దేశాల కూటమి అనేది ఈ బ్రిక్ దేశాలకి సంబంధించిన కూటమి యొక్క జనాభా అనేది ప్రపంచ జనాభాలో 56% మరియు ప్రపంచ GDPలో బ్రిక్స్కి 50% చేరువలో ఉంది. ఇలా ప్రతి దాంట్లో బ్రిక్స్ ప్రాధాన్యత అనేది G7 దేశాల ప్రాధాన్యత కన్నా ఎక్కువగా సంపాదించుకోవడం జరిగింది. అయినప్పటికీ 90% ట్రేడ్ అనేది US డాలర్స్లో ఇప్పటికీ కూడా జరుగుతూనే ఉంది. దీన్ని దెబ్బ కొట్టేలా అమెరికా డాలర్కి పోటీగా ఒక ఉమ్మడి కరెన్సీని ఏర్పాటు చేసుకోవాలని చెప్పేసి ఈ బ్రిక్స్ దేశాలు అనేది ఆలోచించడం జరిగింది. ఈ ఆలోచనే కానీ నిజమైనట్లయితే డాలర్ ఆధిపత్యం అనేది ఇక ఉండదు. ఒక్క బాంబు కూడా వేయకుండా అమెరికా దేశం యొక్క ఆధిపత్యాన్ని తగ్గించాలనేదే బ్రిక్స్ దేశాల యొక్క ఆలోచన. ఈ విధంగా బ్రిక్ దేశాల యొక్క ఎదుగుదలను చూసి ఓర్వలేకపోతూ ఉన్నాడు ట్రంప్. అందుకే బ్రిక్స్ దేశాలపైన ట్రంప్ పగబట్టి వాటిపైన టారిఫ్స్ విధిస్తూ కక్ష సాధింపు చర్యలకి దిగాడు.
ఈ విధంగా ట్రంప్ వివిధ దేశాలపైన వేరువేరుగా ప్రకటిస్తున్నటువంటి టారిఫ్లను కానీ మనం గమనించినప్పుడు, వేరువేరు పద్ధతుల్లో సాగిస్తున్నటువంటి చర్చలను కానీ మనం గమనించినట్లయితే, ఈ బ్రిక్స్ దేశాల పట్ల ట్రంప్ వైఖరి ఏ విధంగా ఉంది అంటే విభజించు పాలించు అనే ఒక వ్యూహం అనుసరిస్తున్నట్లుగా మనకి క్లియర్గా స్పష్టంగా తెలుస్తుంది. ఇలాంటి వీడియోస్ అనేవి మన ఛానల్లో అందుబాటులో ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ అయిన సాయి శివరామ ఇన్ఫర్మేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు.